మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క సాయంకాల సమయంలో ఈ క్రిస్మస్ సభలో మీ కుమారుని గురించినటువంటి జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీ సేవకుడిగా నన్ను ఇక్కడ నిలువబెట్టినందుకు స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞానము వివేకము మెండుగా అనుగ్రహించండి. నాతో పాటు వేదిక పంచుకుంటున్న సేవకులను, వారి సంఘాలను, వారి పరిచర్యను, పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న ఆర్కెస్ట్రా తమ్ముళ్లను, అలాగే టెక్నికల్ టీం అంతటినీ, సౌండ్ సిస్టమ్ వారిని కూడా మీ కృపలో బలపరిచి ప్రభావ మా అందరి ద్వారా ఈ యొక్క సభ దిగ్విజయంగా, విజయవంతంగా పూర్తి అగునట్లుగా మీ యొక్క ఆత్మ సహాయము, సమాధానము మా అందరికీ తోడుగా ఉంచమని, వస్తున్నటువంటి బిడ్డలకు మీ కాపుదలు ప్రసాదించి వారి హృదయాలు తెరవబడి విలువైన మీ మాటలతో నింపబడి వారి గృహాలకు తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని మీ దేనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిటి ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దైవజనాంగమా, క్రిస్మస్ పర్వదినాలలో ఈ నెలంతా కూడా దాదాపుగా ప్రతి చోట, ప్రతి సంఘంలో క్రీస్తు పుట్టుక సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో ఆనందించదగినటువంటి విషయం ఏమిటంటే, ప్రపంచం అంతా జరిగే పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ మాత్రమే. అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభువు పేరు మారు మోగిపోతూ ఉంటుంది ఈ నెలంతా కూడా. అది కేవలం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ నెలంతా కూడా ఆయన పేరు మారి మోగిపోతూ ఉంటుంది. ఆయనను గూర్చినటువంటి విషయాలు ధ్యానిస్తూ ఉంటారు. ఇంకా ఇతర విశ్వాసాల వాళ్ళు కూడా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్. చాలామంది క్రీస్తును నమ్మని వారు కూడా ఇంటికి స్టార్ కడుతుంటారు. క్రీస్తును విశ్వసించని వారు కూడా క్రిస్మస్ ట్రీలు పెడుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాలిభాగస్తులు అవుతూ ఉంటారు. అయితే 2000 సంవత్సరాల క్రిందట దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. బైబిల్ గ్రంథంలో నేడు రక్షకుడు ఏమయ్యాడు? పుట్టి ఉన్నాడు. మనం నేడు అనగానే ప్రతి క్రిస్మస్కి నేడు 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 అంటుంటాం. యాక్చువల్లీ ఇది మనకి ఎన్నో క్రిస్మస్? మనకెన్నో క్రిస్మస్? మనం 2025 ఏళ్ళ నుంచి ఉన్నామా? మనకి అన్నాను నేను. మనకి అంటే చేస్తున్న మనకి. అప్పుడు ఎవరి వయసు ఎంతో అన్నో క్రిస్మస్ అవుద్ది. నేను చెప్పింది రైటా రాంగా? నీకు ఎన్నో క్రిస్మస్ అంటే 2025 నుంచి నువ్వు చెప్పుకుంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఉన్నావా? అప్పుడు నువ్వు ఉన్నావా? లేవు కదా. నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు? నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్నావు. ఆ పుట్టినప్పటి నుంచి నువ్వు ఎన్ని క్రిస్మస్లో పాల్గొన్నావో అదే నీ క్రిస్మస్. మళ్ళీ ఆ పుట్టినప్పటి నుంచి ఉన్నప్పుడు తొలి 5 ఏళ్లలో నీకు ఊహ తెలిసేంతవరకు అక్కడ ఏం జరుగుతుందో కూడా నీకు తెలీదు. అమ్మ నాన్న తీసుకెళ్తారు, కూర్చుంటాం, వచ్చేస్తాం, ఏదో జరిగింది అనుకుంటాం తప్ప అది మన ఊహల్లో కూడా ఉండదు. మన ఊహల్లో ఆ క్రిస్మస్ నిలిచిపోవాలంటే మనకు ఒక 6వ సంవత్సరం 5వ సంవత్సరం రావాలి. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నీకు ఇప్పుడు ఉన్నాయో, నీ వయసు ఎంతో అన్ని క్రిస్మస్లు నీ జీవితంలో చూసావు. ప్రతి సంవత్సరం క్రీస్తు నేడు నా కొరకు పుట్టాడు అనుకోకు. క్రీస్తు ఎప్పుడో నీ కొరకు పుట్టేశాడు. ఎప్పుడో పుట్టేశాడు. ఆయన భూమి మీదకి వచ్చేసి దాదాపు 2025 సంవత్సరాలు గతించిపోయింది. ఆ ప్రణాళిక, దైవ ప్రణాళిక నెరవేర్పు జరిగి దాదాపు 2025 సంవత్సరాలు గతించిపోయింది. క్రీస్తు అప్పుడెప్పుడు వచ్చేసారు. ఇది మనకి ఎన్నో క్రిస్మస్ అంటే నీ వయసు ఎంతో నీకు అన్నో క్రిస్మస్, నా వయసు ఎంతో నాకు అన్నో క్రిస్మస్. అలా సెలబ్రేషన్ మనం చేస్తూ వస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువు పుట్టినందుకు ఆనందించాలా, బాధపడాలా అనే ప్రశ్న మీకు వస్తే మీరేం సమాధానం చెప్తారు? హ్యాపీ క్రిస్మస్ అన్నారుగా, సాడ్ క్రిస్మస్ కాదుగా. ఏ క్రిస్మస్? హ్యాపీ క్రిస్మస్. నెక్స్ట్
మెర్రీ క్రిస్మస్ అన్నారు. అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అందులోనే ఉందిగా. ఆనందించాలా, బాధపడాలా? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ఆనందించాలా? అందరూ ఆనందించాలా? నవ్వాలా, ఏడవాలా? నవ్వాలా, ఏడవాలా? నవ్వాలి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు పుట్టుక మనందరికీ ఆనందాన్ని ఇస్తోంది, సంతోషాన్ని ఇస్తోంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఎందుకు మీరు అంత ఆనందపడుతున్నారు? చెప్పండమ్మా, ఎందుకు ఆనందపడుతున్నారు? ప్రభు పుట్టినందుకు ఎందుకు ఆనందిస్తున్నారు? ఒక చెల్లెమ్మ చెప్తోంది, పాపులను రక్షించడానికి వచ్చాడు కదండి, నేను కూడా పాపినే, అందుకే రక్షించబడినందుకు ఆనందంగా ఉన్నాను, ఆయన పుట్టినందుకు నేను రక్షించబడ్డాను, అందుకు ఆనందంగా ఉన్నాను అని చెప్తోంది. ఇంకెవరైనా ఉన్నారా? ఎనీబడి హియర్? ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? ఉన్నాయా మీ దగ్గర? అదే రీజన్ అందరిది. అరే ఏదోటి చెప్పకపోతే నేను ఆమెనని చెప్పి కారుకి వెళ్ళిపోతాను, చాలా చిరాకు వస్తుంది నాకు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాను కనుక మేము ఏం చేస్తున్నాం? ఆనందిస్తున్నాం, జాయ్ఫుల్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. రోగం ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు, బెడ్లు ఏమి ఖాళీ లేవన్నీ నిండిపోయి ఉన్నాయి, ప్రతి బెడ్ మీద ఒక పేషెంట్ ఉన్నాడు, ప్రతి బెడ్ మీద ఒక పేషెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఈ పేషెంట్లు అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే డాక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్ గారు వచ్చేసారు. డాక్టర్ గారు ఏం చేశారు? వచ్చేసారు. పేషెంట్లకి చాలా ఆనందం వచ్చింది. అమ్మయ్యా, ఏంటి? డాక్టర్ గారు వచ్చేసారు కాబట్టి ఆయన రావడంతోనే మాకు పండగ వాతావరణం. ఎందుకంటే ఆయన వచ్చింది మమ్మల్ని రక్షించడానికి, స్వస్థపరచడానికి, మా జబ్బులు తగ్గించి ఈ హాస్పిటల్లో నుంచి మరలా మమ్మల్ని మా ఇంటికి పంపడానికి. అమ్మయ్య, ఆనందం, సంతోషం, హ్యాపీ అనుకున్నారు. అయితే ఈ డాక్టర్ గారు హాస్పిటల్ ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రతి బెడ్ దగ్గరికి వెళ్తున్నారు. ట్రీట్మెంట్ మొదలు పెట్టాలనుకునేసరికి వాళ్ళు ముఖం పక్కకు తిప్పుకొని మాకొద్దు, ఆ బెడ్కి చేయండి అంటున్నారు. ఈయన ఈ పేషెంట్ని వదిలేసి మళ్ళీ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ కూడా అంతే పరిస్థితి, మాకొద్దు, ముందు ఆమెకి చేయండి అంటున్నారు. సరే ఈమెకు ముందు అంటున్నారు కదా, ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే ఇతను అంటున్నాడు కదా, నాకు ట్రీట్మెంట్ వద్దు, ముందు ఇంకొక ఆయనకి చేయండి అంటున్నాడు. అలాగా ఒక 100 మంది 200 మంది పేషెంట్లు అక్కడ ఉంటే ఒక 10 మంది 20 మంది మాత్రమే ఆయనతో ట్రీట్మెంట్ చేయించుకున్నారు, వైద్యం చేయించుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఇంకా చేయించుకోవాలి, అలా పడుకొని వాయిదాలు వేసుకుంటూ ఎదురు చూస్తూ పండగ మాత్రం చేసుకుంటున్నారు. దేనికి? డాక్టర్ గారు వచ్చారు, మాకు వైద్యం చేస్తారు, మమ్మల్ని స్వస్థపరుస్తారు, మాకు ఇంకే భయము లేదు, మాకు ఇంకే లోటు లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే డాక్టర్ గారు వచ్చింది ఎందుకంటే నీలో ఉన్న రోగాన్ని తీసేయటానికి. డాక్టర్ గారు వచ్చి రోగం తీసేస్తేనే ఆయన రాకలోని పరమార్థం పరిపూర్ణం అయినట్టు. డాక్టర్ గారు వచ్చినా కూడా ఇంకా రోగం అట్టనే ఉంటే ఈ రోగి డ్యాన్స్ చేసి ఆనందపడిపోయేంతటి ఏముందో నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీకేమైనా అర్థమైందా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే రోగిలో రోగం ఇంకా అలాగే ఉండగా డాక్టర్ గారు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, హ్యాపీ మెర్రీ అంటే అదేమైనా బాగుందా? చెప్పాలి. బాగుందా? ఎవడు ఆనందపడాలి? రోగం తగ్గించుకున్నాడు, అంటే ట్రీట్మెంట్ తీసుకున్నాడు, డాక్టర్ గారి మాటకే లోబడినోడు, డాక్టర్ గారు చెప్పినట్టు చేసినోడు, డాక్టర్ గారు చెప్పినట్టు విన్నోడు, వాడికి ఏమవుతుంది? రోగం తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి మన క్రైస్తవుల్లో యేసుక్రీస్తు ద్వారా ఆత్మరక్షణ పొంది, యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ పొంది, యేసుక్రీస్తును తమలో నింపుకొని పరిశుద్ధాత్మ సహవాసంలో వర్ధిల్లుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు నా ప్రభు నా కోసం తిరిగి వస్తారా, ఎప్పుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతారా, నేను ఆయనతో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను అనేవాళ్ళు క్రిస్మస్ చేస్తున్న వారిలో ఎంతమంది ఉంటారు? మీరు చెప్పాలి. పోనీ మీలో ఎంతమంది యేసు ప్రభు ద్వారా స్వస్థత పొంది, స్వస్థత అంటే మోకాళ్ళ నొప్పులు మోచేతి నొప్పులు కాదు, స్వస్థత అంటే బైబిల్ పరిభాషలో ఆత్మస్వస్థత. శరీర స్వస్థత వేరు, ఆత్మస్వస్థత వేరు.
రక్షణ పొందిన ప్రతి బిడ్డ పాపము నుండి విడుదల పొందినవాడు అవుతాడు. రక్షణ పొందడం అంటే సరదాగా పెళ్ళికి బాప్తిస్మం తీసుకోవడం కాదు. చాలామంది చూసారా, దేనికి తీసుకుంటారు బాప్తిస్మం? పెళ్ళికి బాప్తిస్మం తీసుకోమని బైబిల్ ఎక్కడైనా ఉందా? లేకపోయినా పెళ్ళికి తీసుకుంటారు. ఏంటో మరి అదేమి ఆచారమో నాకు అర్థం కాలేదు. బాప్తిస్మం ఎందుకు? మారు మనస్సుతో కూడిన బాప్తిస్మమే బైబిల్ చెబుతోంది. మారు మనస్సు దేనికి? అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే మీకు అక్కడ కనబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. సరే, ఇప్పుడు ఈ బాప్తిస్మం అనగా మారు మనస్సు. మారు మనస్సు అనగా పశ్చాత్తాపంతో మొదలవుతుంది. దానికి ముందు వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రైట్? సో ఎవరైతే ఇలా మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందారో వాళ్ళు క్రీస్తులో తమ ప్రతి పాపాన్ని కడిగేసుకుని పవిత్రీకరించబడి పరిశుద్ధపరచబడి నిర్దోషులుగా యథార్థవంతులుగా ఆయన కళ్ళ ముందు నిలబడి ఆయన ఆరాధిస్తున్న పరిశుద్ధుల గుంపులో, ఆయన ఆరాధిస్తున్న పరిశుద్ధుల సమూహంలో ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడిన గుంపులో ఉంటారు. సిద్ధపడ్డ కన్యకల మాదిరిగా వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అనడానికి అర్హులు. వాళ్ళు మెర్రీ క్రిస్మస్ అనడానికి అర్హులు. సిద్ధపడిన వారు అర్హులు, సిద్ధపడని వారు అర్హులు కారు. ట్రీట్మెంట్ చేయించుకున్న వారు డాక్టర్ వచ్చినందుకు ఆనందపడటానికి అర్హులు. డాక్టర్ గారు వచ్చారు, ట్రీట్మెంట్ చేశారు, నా రోగం ఏమైంది? తగ్గిపోయింది, దేవా నీకు స్తోత్రము. డాక్టర్ గారిని పంపించినందుకు నీకు స్తోత్రము. ఆ పరమ వైద్యుడిని పరలోకం నుంచి భూలోకానికి ఈ పాపి అనే రోగి కోసం పంపించినందుకు, ఈ పాపం అనే రోగంతో బాధపడుతున్న నన్ను స్వస్థపరచడానికి పంపించినందుకు నీకు స్తోత్రము. అందుకని ఆయన పుట్టినందుకు నేను ఆనందపడుతున్నాను అని చెప్పటంలో ఒక అర్థం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. మీలో ఎంతమంది యేసుక్రీస్తు ద్వారా స్వస్థపరచబడి క్రిస్మస్ జరుపుకుంటున్నారు? చేయి చూపించండి. ఇప్పుడు చేయి చూపించిన వాళ్ళు అర్థం ఏంటి తెలుసా? చేయి చూపించడం అంటే అర్థం ఏంటి తెలిసిందా? సరదాగా చూపించేస్తున్నారా? చేయి చూపించడం అంటే అర్థం ఏంటి తెలిసిందా? నువ్వు రోగివా కాదా? ఇప్పుడు ఇంకా రోగంలో ఉన్నావా? ఇంకా బురదలో ఉన్నావా? ఇంకా బురదలోనే ఉంటే నువ్వు స్వస్థపరచబడినట్ట? ఇంకా పాపపు ప్రపంచంలోనే చీకటిలోనే బ్రతుకుతుంటే స్వస్థపరచబడినట్ట? కాదు కదా. అంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తునందు ఉన్నావో నువ్వు నూతన సృష్టి. క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎవరట? నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టిగా మారావు అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్. నువ్వు అలా లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు చేయి చూపించండి. నేను ప్రభువునందు ఉన్నాను, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు చేయి చూపించండి. క్రిస్మస్ చేసుకునే అర్హత నాకు ఉందండి. నేను క్రీస్తు ద్వారా రక్షణ పొందాను, క్రీస్తు ద్వారా స్వస్థత పొందాను, క్రీస్తులో ఉన్నాను, పాపంలో లేను, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, సాతాను కొరకు కాదు, క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, అపవాది కొరకు కాదు, క్రీస్తు చిత్తాన్ని జరిగించడానికి బ్రతుకుతున్నాను, దయ్యం చిత్తాన్ని కాదు అంటున్న ప్రతి బిడ్డకు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అనే అర్హత ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ డౌట్ఫుల్ క్యాండిడేట్స్. దాని గురించే మత్తయి సువార్తలో వ్రాయబడిన సందర్భం, సిద్ధపడిన కన్యకలు, సిద్ధపడని కన్యకలు. ఇద్దరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే, ఎవరి కోసం? ఇద్దరూ పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. విచిత్రం. అది విచిత్రం ఏమిటట? ఇద్దరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారట? పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారంట. ఇద్దరు ఎదురు చూసేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ సిద్ధపడి లేరు. సిద్ధపడి ఉన్నారా లేరా? లేరు. దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. పరలోక రాజ్యము, దట్ మీన్స్ పరలోక రాజ్యము అనగా
సంఘము అని అర్థం. గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. బైబిల్ థియాలజీ అర్థమైన వాళ్ళు ఈ పాఠాలన్నీ విడివిడిగా నేర్చుకుంటారు. ఇందులో పరలోక రాజ్యము అనేది ఒక స్పెషల్ పాఠం, అలాగే పరలోకము అనేది ఒక పాఠం. పరలోకమును గూర్చిన వివరణ మీకు తెలియాలి, పరలోక రాజ్యమును గూర్చిన వివరణ మీకు తెలియాలి. ఈ రాజ్యము అనగానే పరలోకమునకు సంబంధించిన రాజ్యము గనుక పరలోక రాజ్యము అన్నాడు. పరలోకం వేరు, మళ్ళీ ఆ లోకమే వేరు, అది పూర్తిగా లోకం. అది కానీ ఇది లోకం కాదు, రాజ్యం. ఇది దేనికి సంబంధించిన రాజ్యం? పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యం. ఈ రాజ్యము పరలోకానికి వెళ్ళబోతోంది కనుక దీనికి ఏమని పేరు పెట్టారు? పరలోక రాజ్యము అని పేరు పెట్టారు. దీని గురించి ప్రొఫెసీ ఒకటి ఉంది. డానియల్ అనేటువంటి ప్రవక్త బబులోను రాజు కాలంలో, మాదీయ పారసిక రాజుల కాలంలో ఒక అద్భుతమైన ప్రవక్తగా వెలుగొందాడు, దానియేలు అనే ప్రవక్త. ఆ ప్రవక్త పూర్వకాలంలో చెప్పినటువంటి ఒక ప్రవచనాన్ని మీరు గమనించగలిగితే, మరలా మత్తయి సువార్త 25 అధ్యాయానికి వద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందరూ కూడా త్వరగా చదవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం త్వరగా చదవాలి. రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము భూమి మీద స్థాపిస్తాడు. అందుకే ఒక రాజ్యము స్థాపించును అని ఉంది. ఆ రాజ్యమే ఏ రాజ్యము? పరలోక రాజ్యము. అర్థమైందా? చదవండి, ఆ రాజ్యం గురించి చదవండి. దానికెన్నటికీ నాశనం కలగదు, ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును. అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఇది దర్శన భావం, కలభావం. ఆ భావాన్ని దానియేలు ప్రవక్త వివరించిన సందర్భం మీరు ఇప్పుడు చదువుకున్నారు. అంటే ఒక రాజ్యాన్ని దేవుడి భూమి మీద స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపిస్తున్నాడు. ఆయనే రాజ్యమునకు కర్త, రాజు అనగా మెస్సియా అని అర్థం. రాజు అంటే అర్థం ఏంటి? మెస్సియా. మెస్సియా వస్తాడు, ప్రభు వస్తాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనే రాజు, ఆయనే చక్రవర్తి అని అందరూ నమ్ముతున్నారు ఆ దినాలలో. రైట్. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయానికి ఇప్పుడు వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. పరలోక రాజ్యము. పరలోక రాజ్యం అనగా ఏ రాజ్యం అయితే ప్రభు ద్వారా ప్రారంభించబడుతోందో ఆ రాజ్యము. ఏ రాజ్యమును గురించి అయితే దానియేలు గ్రంథంలో ప్రవచనం ప్రవక్త ద్వారా చెప్పబడిందో ఆ రాజ్యము. ఆ రాజ్యమే క్రీస్తు యేసు యొక్క సంఘము. దానికి ఉన్న మరో పేరు, రాజ్యమునకున్న మరో పేరేంటి? సంఘము. సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. ఆ సంఘము పరలోకానికి పోయేది కనుక, ఆ రాజ్యము పరలోకానికి తీసుకుని పోబడేది కనుక, ఎత్తబడేది కనుక ఆ రాజ్యమునికి ఏమని పేరు పెట్టారు? పరలోకానికి చెందిన రాజ్యము కనుక ఏ రాజ్యము? పరలోక రాజ్యము అని పేరు పెట్టబడింది. రైట్. తర్వాత చూద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని, అంటే దివిటీలు పట్టుకొని అంటే వెలుగుతూ ఉండాలి. ప్రకటన గ్రంథంలో చెబుతాడు కదా, మీరు ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? నిత్యము వెలుగుచు ఉండాలి. మీ దీపములు చెప్పండమ్మా. వెలుగుచుండ నీయుడి. అంతేనమ్మా? అంతేనా? మీ దీపములు ఏమవ్వాలి? వెలుగుతూ ఉండాలి. ఆరిపోవాలా వెలగాల? వెలిగేవాడు క్రిస్మస్ చేయాలా? ఆరిపోయినాడా? అప్పుడప్పుడు మన వాళ్ళు క్యాండిల్ సర్వీస్ చేస్తారు కదా, ముఖ్యంగా క్రిస్మస్ దినాల్లో క్యాండిల్ సర్వీస్ చేస్తారు. క్యాండిల్ సర్వీస్ అనేది ఒక చిహ్నం, ఒక సూచన. దేనికి సూచన? మనం వెలుగుతూ ఉండాలనడానికి అదొక సూచన. అసలు కొవ్వొత్తి వెలిగించి చేత్తో పట్టుకొని క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఈ కొవ్వొత్తి ఎలాగైతే వెలుగుతూ నా పక్కనున్న కొవ్వొత్తులను వెలిగిస్తూ అలా ఒకరినొకరు వెలిగించుకుంటూ ఒక వెలుగుమయమైన పరిస్థితిని మేము అందరం చూస్తున్నాం. దానికి సైన్ ఏంటంటే, మేమందరము వెలిగింపబడిన వారము, వెలుగుతున్న దీపాలు మేమందరము. మీ దీపములు వెలుగుచుండనీయుడని ప్రభు మాకు చెప్పారు. మేము వెలుగుతూ ఉంటాం. నేను వెలుగుతూనే ఇంకొకరిని వెలిగించగలను. నేను ఆరిపోతే ఇంకొకరిని వెలిగించలేను. కాబట్టి వెలిగేవాడు దేవుని కుమారుడు, ఆరిపోయినాడు దెయ్యం కుమారుడు. వెలిగేవాడు దేవుని బిడ్డ, ఆరిపోయినాడు దెయ్యం బిడ్డ. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? రైట్ కదా?
సూపర్, మీరు బాగా చెప్తున్నారు. ఇంతకీ మీరు వెలుగుతున్నారు లేదా? వెలుగుతున్నారా, ఆరిపోయారా? అసలు వెలగడం అంటే అర్థం ఏంటి? వెలగడం అంటే అర్థం ఏంటి? ఒక కొవ్వొత్తి చేత్తో పట్టుకుని వెలిగించేసి ఇక్కడ అటు ఇటు తిప్పేసి ఆరిపేసి ఇంటికి పోవడమా? మరి వెలగడం అంటే అర్థం ఏంటి? ఆదివారం ఆచారబద్ధంగా చర్చికి వచ్చి వెళ్ళిపోవడమా? మరి ఏంది వెలగడం అంటే? క్రిస్మస్ అని చెప్తే వచ్చేసి వెళ్ళిపోవడమా? వెలగడం అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు నీలో ఉంచిన వాక్యం, యేసు ప్రభు నీలో ఉంచిన వాక్యం నీ క్రియల్లో కనబడాలి. యేసు ప్రభు నీలో ఉంచిన వాక్యం ఎక్కడ కనబడాలి? నీ క్రియల్లో కనబడాలి. అది వెలగడం అంటే. లోపల పోయబడింది బయటికి సాక్షాత్కరిస్తుంది. బండిలో పెట్రోల్ ఉంది అనటానికి సూచన బండి అలా వేగంగా రోడ్డు మీద వెళ్ళిపోవడం. బండి అలా రోడ్డు మీద వేగంగా వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటి? అందులో ఏముంది? పెట్రోల్ ఆర్ డీజిల్ ఉంది. లేకపోతే బండి అలా వెళ్ళిపోద్దా? సర్రమని ఒక చోట ఆగిపోద్దా? ఆగిపోద్ది. ఇప్పుడు వెలిగేవాడు ఎలా ఉంటాడంటే తనలో ఉన్న వాక్యాన్ని తన క్రియల్లో ప్రతిబింబిస్తూ ఉంటాడు. తనలో ఉన్న వాక్యం తన మాటల్లో కనబడుతూ ఉంటుంది. తనలో ఉన్న వాక్యం తన బ్రతుకులో కనబడుతూ ఉంటుంది, తన ఆలోచనల్లో కనబడుతూ ఉంటుంది. అతడు వెలిగింపబడిన వాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది వెలిగింపబడి ఉన్నారు? చేయి చూపించండి ప్లీజ్. ఎంతమంది ఉన్నారు వెలిగింపబడి? చేయి చూపించాలి ప్లీజ్. నేను వెలిగింపబడే ఉన్నాను అన్నవాళ్ళు చేయి చూపించాలి. చూసారా, మహా గట్టిగా లెక్కలేసుకుంటూ పోతే నెంబర్ 10 కూడా దాటేలా కనబడట్లా. గట్టిగా లెక్కలేసుకుంటూ పోతే 10 కూడా నెంబర్ దాటేలాగా కనబడట్లా. మిగిలిన వాళ్ళు అంటే మీలో ఒక మంచి లక్షణం ఉంది. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడతలేదు మీరు. అది మీలో ఉన్న మంచి లక్షణమే, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అంత మాత్రాన మీరు మంచోళ్ళు కాదు. అర్థమైందా? నా పాయింట్ ఏంటంటే మీరు అబద్ధం ఆడట్లేనంత మాత్రాన మీరు మంచోళ్ళు కాదు. మీకు ఒక భయం ఉంది. దేవుని సన్నిధి ప్రకటించేవాడు, దేవుని సేవకుడు అడుగుతున్నాడు, ఇది దేవుని మాట. దేవుడు తన సేవకుడిని అభిషేకించి ఆయన ఆత్మ సహాయం చేత మాట్లాడింపజేస్తున్నాడు కనుక, ఆయనలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని వాక్యాన్ని మనం అబద్ధాలు చెప్పకూడదు. దేవుడి దగ్గర, డాక్టర్ గారి దగ్గర ఏం చెప్పకూడదట? అబద్ధాలు చెప్పకూడదు. అందుకని మనం ఎలగట్లేదు కాబట్టి నోరు మూసుకు కూర్చుందామని కూర్చున్నారు అంతే. మీకు మనస్సాక్షి ఉంటుంది కదా. వెలగకుండానే వెలుగుతున్నానని చెయ్యెత్తాం అనుకోండి, మన మనస్సాక్షి ఏమంటుంది? ఛీ దరిద్ర కొట్టిదానా, నువ్వు వెలుగుతున్నావా, నువ్వు ఎందుకు అబద్ధం చెప్తావు, దించు అంటది లోపల. ఎవరు? పక్కోళ్ళు తిడితే ఊరుకుంటాం ఏంటి? అలాగా ఎవరు తిడతారు మనల్ని? మన మనస్సాక్షి తిడద్ది. ఎవరే దౌర్భాగ్యుడా, దించరా చెయ్యి అంటది. ఎవరు? మన మనస్సాక్షి. పక్కోడంటే ఊరుకుంటాం ఏంటి? ఊరుకోం కదా. కాబట్టి మనల్ని బాగా తిట్టాలంటే ఎవరు తిట్టాలి? అమ్మ తిట్టినా ఊరుకోరట పిల్లలు, నాన్న తిట్టినా పడట్లేదట ఈ మధ్యకాలంలో. నువ్వెవరు నన్ను తిట్టడానికి అంటున్నారంటే అమ్మ నాన్నలు కూడా. వాళ్ళు పెట్టిన ఇడ్లీలు తినేశారు దున్నపోతుల్లాగా, వాళ్ళు పెట్టిన చట్నీలు తినేశారు, భోజనాలు తినేశారు, కర్రీలు తినేశారు, బట్టలు వేసుకుని తిరుగుతున్నారు దున్నపోతుల్లాగా. బండి వాళ్ళ చేత కొనిపించుకున్నారు, వస్తువులు వాళ్ళ చేత కొనిపించుకున్నారు, ఫీజులు వాళ్ళ చేత కట్టించుకున్నారు, ఆళ్ళగట్టిన ఇళ్లలో కాపురాలు ఉంటున్నారు, ఆళ్ళగట్టిన ఫీజులతో కాలేజీలకు ఊరేగుతున్నారు. కానీ వీళ్ళని వీళ్ళ అమ్మ నాన్న మాత్రం ఏమీ అనకూడదంట. ఫ్రెండ్స్ తిట్టొచ్చట, ఏమే దున్నపోతా, ఏమే అడ్డగాడిదా అని ఎవరు తిట్టొచ్చట? వీళ్ళని ఫ్రెండ్స్ తిట్టుకొచ్చట. కానీ కనిపించిన అమ్మా నాన్న ఓ మాట అనకూడదట. దౌర్భాగ్యులారా. ఎందుకు అనకూడదు? అనొచ్చానకూడదా? అరే, మనల్ని అనే స్థానంలో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది ఎవరు? అమ్మా నాన్న. వాళ్ళ తర్వాతే మీ ఫ్రెండ్స్. అర్థమైందా? సో మనుషులు తిడితే పడం మనం ఎవరు తిడతారు మనల్ని? మనస్సాక్షి తిడద్ది. ఆ మనస్సాక్షి తిడుతుంది కాబట్టే మీరు చెయ్యి ఎత్తలేకపోతున్నారు. అది కూడా మీ దగ్గర రిజల్ట్ లేదు. ఆ రిజల్ట్ ఏంటి? నిజంగానే నీకు ఆ రిజల్ట్ ఉందనుకో, వెలుగుతూ ఉన్నావు అనుకో, వాక్య ధ్యానం. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. ఉందా లేదా బైబిల్లో? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు. అంటే నీ హృదయం నుండి ఏదైతే నింపబడిందో అదే నీ మాటల్లో నుంచి బయటికి వస్తుంది, అదే నీ క్రియల్లో నుంచి బయటికి వస్తుంది. నీ హృదయంలో ఏమీ లేకుండా నీ క్రియల్లో ఏం కనబడదు, నీ మాటల్లో కూడా ఏమీ కనబడదు. కాబట్టి ఎవరు దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వాళ్ళు వెలిగింపబడిన దీపాలు.
వాళ్ళు క్రిస్మస్ చేయడానికి అర్హులు. అసలు వాళ్ళే చేయాలి క్రిస్మస్. అర్థమైందా? అసెంబ్లీకి ఎవరు వెళ్ళాలి? నామినేషన్ వేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చా? మరి ఎవరు వెళ్ళాలి? అసెంబ్లీకి వెళ్ళి మైక్ పట్టుకుని అధ్యక్ష అని ఎవరనాలి? ఎవరనాలమ్మా? నామినేషన్ వేసిన వాళ్ళు అందరూ అనేస్తారా? మరి ఎవరు? గెలిచినోడు అంటాడు వెళ్ళి, గెలిచినోడిదే రైట్. మరి క్రిస్మస్ ఎవరు చేయాలి చెప్పు? క్రీస్తు ద్వారా ఎవరైతే రక్షించబడ్డారో, క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చారో, అది ఎవరి జీవితంలో అయితే నెరవేరడానికి ఇష్టపడి క్రీస్తుకు లోబడ్డారో వాళ్లకు మాత్రమే క్రిస్మస్ చేసే హక్కు ఉందని నేను అంటాను. మీరేమంటారు చెప్పండి, అప్పుడు మాట్లాడుకుందాం. నేను చెప్పింది రైట్ అంటారా రాంగ్ అంటారా? రైట్ అనేవాళ్ళు చేయి చూపించండి. మీరు చెప్పింది 100% రైట్ అనేవాళ్ళు చేయి చూపించండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు ఆన్లోనే ఉన్నారు. ఆఫ్ అయిపోయారేమో అని భయపడుతున్నాను నేను. అందరూ ఆన్లో ఉన్నారు. ఆన్ అంటే ఆన్ కాదు సుమా, అదో దరిద్రం రకమానది, సైతానిగడ అన్నది. మనం చెప్పే ఆన్ కాదు, ఇది ఇంకో రకం కదా. మీరందరూ ఆన్లో ఉండడం చాలా సంతోషదాయకం. కానీ మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటే మారుతారు. ఈరోజు కాకపోతే రేపైనా. బుద్ధున్నోళ్లే కదా మీరు, బుద్ధి లేనోళ్ళు కాదు కదా. బుద్ధున్నోళ్ళు కాబట్టి, బుద్ధి చెప్తున్నప్పుడు వింటున్నారు కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా మీరు మారుతారని నా ఆశ. కనీసం వచ్చే క్రిస్మస్కైనా వెలుగుతో క్రిస్మస్ చేస్తూ నేను కూడా అర్హుణ్ణే అర్హురాలిని అని చెప్పే స్థితికి ఎదుగుతారని నా ఆశ. ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని అంటే వెలుగుతూ దివిటీలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమందినమ్మా? 10 మందిని పోలికగా చెప్పాడు ఇక్కడ. 10 మందిని. ఈ 10 మంది సంఘానికి సాదృశ్యం. 10 మంది దేనికి సాదృశ్యం? సంఘానిక. అందుకే పైనే పరలోక రాజ్యం అన్నాడు. ఏమా రైట్. వీరిలో 5 బుద్ధి లేనోళ్ళు అంట. ఎంత కష్టమో తెలుసా అండి బుద్ధి లేకపోతే. పెట్రోల్ లేకపోతే బండి ఏమవుద్ది? నడదు. వైట్ పెట్రోల్ లేకపోతే ఫ్లైట్ ఏమవుదు? ఎగరదు. కరెంట్ లేకపోతే లైట్ ఏమవ్వదు? పనిచేయదు. బుద్ధి లేకపోతే నువ్వేమవ్వో? పరలోకానికి వెళ్ళవు. ప్రభువును వెంబడించో, ప్రభు కోసం బ్రతకో, ప్రభు చిత్తాన్ని జరిగించో. ఇవన్నీ జరగాలంటే లోపలే ఉండాలి చెప్పమ్మా. లోపలే ఉండాలి, పెట్రోల్ ఉండాలి. ఏంటో పెట్రోలు? బుద్ధి. బుద్ధి అంటే ఏంటి? వాక్యం. బుద్ధి అంటే ఏమనుకుంటున్నావు? ఇదే మన పెట్రోల్ ఇదే. ఒక విశ్వాసికి పెట్రోల్ ఏంది? వాక్యం. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఇదే బుద్ధి. ఈ బుద్ధి ఎవడు సంపాదించుకుంటాడో వాడు విశ్వాసం అవుతాడు, ధన్యుడు అవుతాడు, దేవుని కోసం బతుకుతాడు. ఈ బుద్ధి ఎవడు సంపాదించుకోడో వాడు బుద్ధి లేనోడు అలాగే తిరుగుతాడు, ఇంకా అటగాడిదిలాగా. ఇంకా బతుకంతా సాతాను బుడగనమాట. సాతాను చేతిలో గాలి బుడగలాటాడు. ఎలా ఇసిరితే అలా ఇసురుతాడు, ఎలా నడిపిస్తే అలా నడుస్తాడు. గాలికి చెదరగొట్టబడే పొట్టు అన్నాడు దేవుడు దాన్ని, అలాంటి వాళ్ళని. రైటా? రైట్. ఇప్పుడు చదువుదాం. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళంట పాపం వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు బుద్ధి లేకపోవడానికి గల కారణం ఎవరు చెప్పండమ్మా? వీళ్ళు బుద్ధి లేని వాళ్ళుగా మారిపోవడానికి గల కారణం ఎవరంటారు? చెప్పాలి. చెప్పండి, పర్లేదు చెప్పండి, ఏదనిపిస్తే చెప్పండి. ఎవరమ్మా? వాళ్ళేనా? ఏమో సాతాన్ అంటారేమో అనుకున్నాను. డెప్మే కొట్టేద్దాం సాతాన్ అంటేని. బుద్ధి లేకపోవడానికి గల కారణం ఎవరు? వాళ్ళే. ఎవడు బుద్ధి లేనుడుగా తయారైనా దానికి కారణం వాడే అవుతాడు, సాతాను కాదు. వీడే. బుద్ధి దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కానీ ఇది తీసుకోవడానికి సిద్ధంగా లేడు. తీసుకోవట్లేదు కాబట్టి తప్పెవరిది? ఎవడు తీసుకోవట్లేదో వాడిది. పాయింట్ అర్థమైందా? సరే. వీళ్ళు 5 బుద్ధి లేనోళ్ళు. ఈ బుద్ధి లేనోళ్ళు 5 బుద్ధి గలవాళ్ళు. వాళ్ళు బుద్ధి సంపాదించుకున్నారు కాబట్టి బుద్ధి గలవాళ్ళు. వీళ్ళు బుద్ధి సంపాదించుకోలేకపోయారు కాబట్టి బుద్ధి లేనోళ్ళు. రైట్. ఇప్పుడు ఈ బుద్ధి లేనోళ్ళు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. చూడండి, ఎప్పుడైనా సరే వెలిగింపబడటం ఇంపార్టెంట్ కాదు, వెలిగింపబడిన దాన్ని ఆరిపోకుండా కాపాడుకోవటం ఇంపార్టెంట్. క్యాచ్ మై పాయింట్. అర్థమవుతుందా నా పాయింట్ మీకు? వెలిగింపబడటం ఎవడైనా వెలిగించేస్తాడు.
అప్పటికప్పుడు ఆవేశంలో మీరు వెలిగింపబడవచ్చు. సరే, ఆ వెలిగింపబడిన దాన్ని శాశ్వత కాలం ఎవరైతే నిలబెట్టుకుంటారో వారు ధన్యులు. అందుకే అన్నాడు బైబిల్ గ్రంథంలో, కార్యారంభము కంటే కార్యాంతం మేలు, మొదలు పెట్టడం కంటే ముగించడం మేలు. మొదలు పెట్టడం గొప్ప కాదు బిడ్డ, ఏది గొప్ప? ముగించటం గొప్ప బిడ్డ. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు దేవుని గ్రంథంలో. ఇప్పుడు వెలిగింపబడటం ముఖ్యమా, వెలిగింపబడిన దానిని కాపాడుకోవటం ముఖ్యమా? అంతేనా? అప్పుడప్పుడు చూడండి, కొవ్వొత్తి వెలిగించిన తర్వాత మనం ఏం చేస్తాం? చేతులు అడ్డం పెడతాం. ఎందుకు చేతులు అడ్డం పెడతాం? అది ఆరిపోకూడదు. అది ఇప్పుడు వెలగటం ముఖ్యం, వెలగటంతో పాటు అది వెలిగించడంతో పాటు అది ఆరిపోకుండా వెలుగుతూ ఉండేలా చూసుకోవటం ముఖ్యం. అందుకే మీ దీపములు వెలుగుచుండనీయుడి అని వ్రాయబడింది గ్రంథంలో. మీ దీపములు ఏమవ్వాలమ్మా? వెలుగుచుండనీయుడి. చాలామంది వెలిగింపబడతారు, సంతోషం. కానీ వెలిగింపబడిన కొద్ది కాలంలోనే మళ్ళీ ఏమైపోతారు? ఆరిపోతారు. అవునా? అలా మీలో ఆరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళలో వెలిగింపబడి ఆరిపోయిన వాళ్ళు కూడా ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఉంటారంటారా, ఉండరంటారా? ఉంటారన్న వాళ్ళు చేయి చూపించండి. అంటే చేయి చూపించలేని అందరూ ఉండరని చెప్పినట్టేగా, ఉండరని చెప్పినట్టేనా? మళ్ళీ అడుగుతున్నాను, మీకు చెవులు సరిగా పనిచేస్తున్నాయి నేను అనుకుంటున్నాను. వెలిగింపబడి ఆరిపోయిన వాళ్ళు ఉంటారంటారా, సంఘాలలో ఉండరంటారా అని అడిగాను నేను. ఉంటారండి అన్నవాళ్ళు చేయి చూపించండి, అస్సలు ఉండరు అన్నవాళ్ళు చేయి చూపించకండి. అటు ఇటు కాకుండా మాత్రం దయచేసి ఉండకండి. అయితే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి, మీకు దన్నం. అంతేగాని అలాగా గులుకులు తిన్న కోళ్ళగా కూర్చోకండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఉంటారంటారా, ఉండరంటారా? వెరీ నైస్, ఆన్లోనే ఉన్నారు. ఉంటారని ఒప్పుకుంటున్నారు మీరే. ఏంటది? ఎలాంటి వాళ్ళు ఉంటారు? వెలిగింపబడి కొన్నాళ్ళు వెలిగి తర్వాత ఏమైపోయిన వాళ్ళు? ఆరిపోయిన వాళ్ళు. ఆరిపోయినోడికి ఒక అలవాటు వచ్చేసింది. ఏంటది? క్రిస్మస్ చేయడం అలవాటు అయిపోయింది. ఆరిపోయాడు, ఎప్పుడో ఆరిపోయాడు, కానీ అలవాట్లు పోట్లా. ఏంటి అలవాట్లు? డిసెంబర్ వచ్చింది, అందరితో పాటు ఏం చేయాలి? క్రిస్మస్ చేయాలి. జనవరి 1 డిసెంబర్ 31 వచ్చింది, అందరితో పాటు ఏం చేయాలి? న్యూ ఇయర్ సెలబ్రేషను చేయాలి. ఆ జనవరి 1 అందరితో పాటు భోజనం చేయాలి. ఉద్యోగ సభలు వచ్చినాయి, అందరితో పాటు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. ఉపవాస కూటలు వచ్చినాయి, అందరితో పాటు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోవాలి. నిజానికి విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఉన్న చాలామంది ఆదివారం సంఘానికి క్రమం తప్పకుండా రారు. వస్తారా? రారు. అదే క్రిస్మస్ పండగ డిసెంబర్ 31 అనగానే అప్పుడు వచ్చేస్తారు. మిగిలిన ఆదివారాలు మాత్రం పెద్దగా కనబడరు. మిమ్మల్ని అడుగుతున్నాను, యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నేను క్రమం తప్పకుండా ఈ సంవత్సరం అంతా ఆదివారం చర్చికి వెళ్ళానన్న వాళ్ళు చేయొద్దండి. చూసారా? చాలామంది హాయ్ బాబాయ్ అని ఇలా ఉంటున్నారు. చూసారా? ఇంట్రెస్ట్ లేదు మీకు. అదే ఆదివారం మొబైల్ చూడకుండా ఉంటావా? జబర్దస్త్ చూడకుండా ఉంటావా? లేకపోతే ఇంకేదో దిక్మాల ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, అవి చూడకుండా ఉంటావా? అన్నీ చూస్తావు, అన్ని ప్రోగ్రామ్స్ చూస్తావు. వాట్సాప్ చూస్తావు, ఇన్స్టాగ్రామ్ చూస్తావు, ఫేస్బుక్ చూస్తావు, యూట్యూబ్ చూస్తావు, నీకు నచ్చిన ప్రతి ప్రోగ్రాం రెగ్యులర్గా చూస్తూ ఉంటావు. అన్నీ నేర్చేసుకుంటావు, కానీ ఏం నేర్చుకో? వాక్యం నేర్చుకో. అసలు నీళ్లు తాకపోతే శరీరం ఏమైపోద్దమ్మా? చెప్పండి, ఏమైపోద్ది? డీహైడ్రేట్ అయిపోద్ది. డీహైడ్రేట్ అయిపోతే తర్వాత కొన్నాళ్ళకి ఏమవుద్ది? కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది, లివర్ ఫెయిల్ అయిపోద్ది, ఆర్గాన్స్ అన్నీ దెబ్బ అయిపోతాయి. అందుకే ప్రతిరోజు డాక్టర్లు ఏం చెప్తారు? మస్ట్ అండ్ షుడ్గా ఒక 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి, ప్రతి మనిషి తాగాలని చెప్తారు. నీళ్లు తాకపోతే శరీరం ఎలాగైతే ఎండిపోయి పాడైపోద్దో, అనారోగ్యం పాలైపోయి చచ్చిపోతామో, మరి నీ వాక్యము నీరై ఉండెన్, మా దాహము తీర్చుచుండెన్, ఆ నీరే మాకు పానము స్నానము. ఎస్,
దాహం తీర్చేది కడిగేది కనుక ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము మాకియుమా, నీ వాక్యము మాకియుమా, దేవ నీ దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను కదా. వచ్చా పాట అందరికి? ఇది ఎంతమందికి వచ్చు? ఎంతమందికి వచ్చి చెప్పండి. అందరికి వచ్చా? ఇంక చివరికి శవాల్లాగా అయిపోయారు అలాగా. ఎందుకండి బాబు, ఇందాక నుంచి ఊతికి ఆరేసి ఎన్నిసార్లు ఉతుకుతారండి బాబు మమ్మల్ని, ఇప్పటికే సగం సచ్చున్నాం, ఆ పక్కోళ్ళు ఇలా చూస్తున్నారు మా వైపు, ఇంక ఇందాక నుంచి ఏం ఊతుకుడయ్యా బాబు ఇది అంటే, మరి ఉతకాలి, అవక్కయ్యారా అన్నట్టు ఉతకాలి. ఎలా ఉతకాలి? అవక్కయ్యారా అన్నట్టు ఉతకాలి. మరి అలా ఉతకపోతే మనం బాగా మురికి పట్టేసి ఉన్నాం, అవునా కదా? బాగా మురికి పట్టేసామా లేదా? భయంకరం అండి, భయంకరం. సంఘాలు మురికి పట్టేసినాయి. శుభ్రం సబ్బుతో కడిగాను ఆయన అంటున్నాడు దేవుడు నన్ను. అందుకే సాధ్యమైనంత వరకు కడుగుతున్నా. నేను కడుగుతున్నప్పుడు కొన్ని బట్టలు చిరిగిపోతున్నాయి, మరి చీకిపోతున్నాయి. బండకేసి ఉతుకుతుంటే కొన్ని వస్త్రాలు ఏమైపోతున్నాయి, చిరిగిపోయి నిప్పులు కక్కేస్తున్నాయి. కొన్ని చోట్ల కక్కేస్తుంటారు నిప్పులు. అంటారు, నువ్వు ఎంత పళ్ళు కొరుకొని నీ పళ్ళే ఊడిపోతే నాకేం అవ్వదు. అర్థమైందా? కానీ నువ్వు మారాలి. దేవుడు నిన్ను ఎలా కోరుకుంటున్నాడో అలా నువ్వు తయారవ్వాలి. అది నాకు అప్పగించిన భారం, నా తండ్రి నాకు అప్పగించిన భారం. అందుకే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. మీకు ఏదో ఆయింట్మెంట్ రాసి పొగేసి అమ్మగారికి దండం పెట్టు అంటే అది ఎవరికైనా ఎట్టేస్తుంటుంది. ఏది గంగిరెద్దు ఆ టైపు కాదు. అలా ఉండవు మన బోధలు. కొంచెం గుంటూరు కారంలాగా ఉంటాయి, పచ్చిమిరపకాయ నూరు పెట్టినట్టు. అలా వింటేనే బాగుపడతారు. మరి లేకపోతే బాగుపడతామా? బాగా మురికి పట్టేసిన కోటని బండకేసి ఏం చేయాలి? ఉతకాలి. టపా 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 సౌండ్ వచ్చేస్తుంటారు చూడండి, కొడుతుంటారు చెరువు దగ్గర, ఎరగదీసేస్తుంటారు. ఇప్పుడు ఎవరు అలా కొట్టట్లేదని మిషన్లో పడేస్తున్నారు. అప్పుడు కదా మురికి వదిలేది కదా. సో ఆ వాక్యము మన హృదయాలలోనికి వెళితే మనల్ని కడుగుతుంది, బాగు చేస్తుంది, స్థిరపరుస్తుంది, నిలబెడుతుంది, మనల్ని దిద్దుతుంది. అందుకే యేసుప్రభు వచ్చారు ఈ లోకానికి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని కట్టడానికి, నిలబెట్టడానికి, పడగొట్టడానికి కాదు ఆయన వచ్చింది. మన జీవితాలు కట్టడానికి వచ్చారు ఆయన. పరమవైద్యుడైన మన రోగం తగ్గించడానికి వచ్చారు ఆయన. అది క్రిస్మస్లోని పరమార్థం, ప్రభు రాకలోని పరమార్థం అదే. చదువుదాం. ఈ బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకున్నారు కానీ తమతో కూడా నూనె తీసుకుపోలేదు. అరే ఆరిపోకుండా కాపాడుకోవాలి. లాంగ్ టైం వెలగాలి. ఇది కొంతకాలం వెలిగి ఆరిపోవడం కాదు. లాంగ్ టైం వెలగాలి, వెలుగుతూ ఉండాలి, ఇంకా ప్రజ్వరిల్లే దీపంలా మారాలి, ఒక మహాజ్వాలలా మారాలి, అనేకులకు వెలుగునిచ్చే ఒక పెద్ద జ్యోతిలాగా నువ్వు కనబడాలి. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఈ జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడాలి అన్నారు ఫిలిప్పీ పత్రికలో. అన్నారా లేదా? ఫిలిప్పీ పత్రికలో అన్నారమ్మా. అన్నారంటే ఇలాగ అనండమ్మా, అనలేదంటే ఇలాగ అనండమ్మా, ఏదోటి అనండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక చదివారా? ఎప్పుడైనా చదివారా? ఒకసారి చదువుదాం, మళ్ళీ చదువుదాం. ఖాళీగానే ఉన్నాం కదా, ఏం చేస్తాం? ఇంకా చాలా టైం ఉంది మనకి. ఏమండి అయ్యగారు, టైం ఉందా నాకు ఇంకా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య మీరును మూర్ఖులగునట్లు. అలా ఉందా? నేను అన్నట్టుందా అక్కడ? మరి అలా కొంచెం అలా చూడాలి కదా. చదివేస్తే చదువుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి మీరు? మూర్ఖులైన వక్రజనము మధ్య మీరును మూర్ఖులగునట్లనుందా? మరి ఏముంది? ఆ మూర్ఖులైన జనం మధ్యలో మీరు మాత్రం ఎలాగా? నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులు మానండి, సంశయములు మానండి, సమస్త కార్యములు మీరు చెయ్యండి. అట్టి జనం మధ్యలో మీరు జీవవాక్యమును చేత పట్టుకొని
లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. బా, ఎంత గొప్పగా వర్ణించాడండి ప్రభు మనల్ని. ఎవరమ్మా పరలోక రాజ్యం సంఘం అంట? ఎవరమ్మా? వెలుగుతున్న జ్యోతులమ్మ మీరందరూ, వెలుగుతున్న జ్యోతులు మీరందరూ, జ్యోతుల వలె కనబడుతున్నారు అన్నాడు మిమ్మల్ని. అలా వెలగాలి, అలా వెలిగే దీపాలుగా ఉండాలి. అందుకే వచ్చారు ప్రభు ఈ లోకానికి. ఒక మహాలోకాన్ని విడిచిపెట్టి మామూలు సాదాసీదా లోకానికి ఆయన దిగి వచ్చారు అంటే కారణం నశించిపోతున్న నిన్ను నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వెళ్ళడానికి, పాపము నుండి, శాపము నుండి, అపరాధము నుండి మన జీవితాలను విడిపించటానికి, మనల్ని కట్టడానికి, నిలబెట్టడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు తప్ప మనల్ని పాడు చేయడానికి రాలేదు ఈ లోకానికి. అర్థమైందా? తర్వాత చదువుదాం. నూనె తీసుకుపోలేదు. నూనె తీసుకుపోలేదంటే దీన్ని ఏమనాలి? జాగరూకత లేకపోవటం. ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, రీఫుల్ సగమే ఉంది. ఎంత ఉంది? సగమే ఉంది. సగంలో ఆ సగం 2 పేపర్లు రాయడానికి వస్తుంది. కానీ నీ బుర్రలో చాలా జ్ఞానం ఉంది, బాగా ఎక్కువ చదివేశావు. ఎక్కువ చదివేసినోడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎన్ని పెన్నులు పట్టుకెళ్తాడు? 2 లేదా 3 పట్టుకెళ్తాడు. ఎందుకు ఈ 2 లేదా 3 పట్టుకెళ్తాడు? ఒకటి పని చేయకపోయినా, ఒకటి మధ్యలో అయిపోయినా, ఇంకో 2 ఉంటాయి కాబట్టి తెలివైన అమ్మాయి, తెలివైన అబ్బాయి ఏం చేస్తారు? ఎన్ని పట్టుకెళ్తారు? ఓ 3 పెన్నులు పట్టుకెళ్తారు. అయిపోయిన రీఫులు ఏరేసుకుని ఎగురుకుంటే వెళ్ళింది అనుకోండి, ఏమనాలా ఆవిడ్ని? బాధ్యత ఉన్న అమ్మాయి అనాలా? బాధ్యత ఉన్న అబ్బాయి అనాలా? పనికి మళ్ళీ అనాలా? అంతే కదా మరి. ఇప్పుడు నువ్వు నిజంగా చదివేసుకుంటే సిద్ధపడి వెళ్ళాలి. సిద్ధపాటు లేకుండా ఎందుకు వెళ్ళావు? సిద్ధపాటు ఉండాలి కదా. నువ్వు రాయడానికే కదా వెళ్తున్నావు. మరి రాయడానికి వెళ్ళేటప్పుడు పెన్ ఉండాలి కదా. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నీ పెన్ ఇస్తావా, నీ పెన్ ఇస్తావా అంటే వాళ్ళు ఏమంటారు? అమ్మ నాకు కూడా ఒకటే ఉంది, నాది ఇది అయిపోతే ఇంకోటి నాకు కావాలి, నీకు ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళకే అవసరం, వాళ్ళు పాస్ అవ్వడానికి ఉన్నారు అక్కడ, వాళ్ళకే అవసరం. నీకెందుకు ఇచ్చేస్తారు పెన్ను? నువ్వు తెచ్చుకోకుండా వస్తావు వాళ్ళైనా 10 పెన్నులు పట్టుకొస్తారా? పట్టుకురారు కదా. వాళ్ళకే ఇంకా అవసరం, వాళ్ళకే రాసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సిద్ధపడి వచ్చారు, నువ్వు సిద్ధపడకుండా పోయావు. తప్పెవరిది చెప్పు? తప్పెవరిది? నీది. తప్పెవరిది? నీది. సిద్ధపాటు ఉండాలి కదా. దూర ప్రయాణం చేస్తున్నావు, ఫోన్ ఉండాలి. ఫోన్ ఉండాలి అంటే దాంట్లో ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ ఉండాలంటే నీ దగ్గరే ఉండాలి. ఛార్జర్తో పాటు పవర్ బ్యాంక్ ఉండాలి. లేదా ఈ ఛార్జర్ అక్కడెక్కడైనా పెట్టుకొని కనెక్షన్ ఇచ్చుకోవడానికి అక్కడ కరెంట్ ఉంటుందన్న ఐడియా నీకు ఉండాలి. అంతేకాకుండా ఎవడొకడు ఛార్జర్ తెచ్చుకుంటాడులే అని అడిగి పెట్టుకుందాంలే, ఎవడొకడు పవర్ బ్యాంక్ ఉంటుందిలే అందులో వాడేద్దాంలే అనుకుని ఊరికే ఉట్టిగా సెల్ ఫోన్ పట్టుకు బయలుదేరావు అనుకో, అక్కడ దొరకపోతే ఏం చేస్తావు? స్విచ్ ఆఫ్ అయిపోద్దా? అవదా? అవుద్దా? అవదా? అవుద్దా? అంటే కొంచెం జాగ్రత్త ఉండాలా. ఏ పని చేసినా ఉండాలా వద్దా? ఉండాలిగా. ఎక్కడికో దూరం వెళ్తున్నావు, అడవులు గుండా వెళ్ళాలి, మధ్యలో బంకులు ఉండవు. మరి నువ్వు ట్యాంక్ ఫుల్ చేసుకుని వెళ్ళాలిగా. ట్యాంక్ ఫుల్ చేసుకుని వెళ్ళాలా? ఏదో అర్రాకొర్ర పెట్రోల్తో ఆ దారిలో ఎవడొకడు వస్తాడులే అని ఆపుదాంలే, కొంచెం పెట్రోల్ అడిగితే ఇవ్వకుండా పోతాడు ఏంటి? పెట్రోల్ అడిగితే ఇచ్చేయడానికి కదా, ఏమన్నా గ్లాసులో పోసి రెడీగా పెడతాడు ఏంటి నీకు ఇచ్చేయడానికి? ఎవరి ప్రయాణం వాళ్ళే చూసుకోవాలి, ఎవరి బ్రతుకు వాళ్ళే చూసుకోవాలి, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి రక్షణ వాళ్ళదే. ఒక ఆవిడ అందంట వాళ్ళ ఆయన్ని, ఏమండి రండి దేవుని సన్నిధికి వెళ్దామంటే, నువ్వు వెళ్ళవే నేనెందుకు అన్నాడట. ఏమండి మీరు పరలోకం వెళ్ళాలని లేదా మీకు అందట. అప్పుడు అన్నాడట, ఏం పర్లేదు లేవే, నువ్వు వెళ్ళేటప్పుడు నీ కాలు పట్టుకుని వచ్చేస్తాను అన్నాడంట. ఏంటది? వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొచ్చేస్తాడంట? కాలు పట్టుకొచ్చేస్తావా? పోన్లే ఆ రకంగానైనా పెళ్ళం కాలు పట్టుకుందాం అనుకున్నావు. ఇక్కడ కాలు పట్టుకుని వెళ్ళిపోతావు నువ్వు? అంత ఈజీయా? మీ ఆవిడ తింటే నీ కడుపు నిండిపోద్దా? నిండుద్దా? నిండదుగా. ఆవిడ తింటే ఆవిడ కడుపే నిండుద్ది, నువ్వు తింటే నీ కడుపే నిండుద్ది. అలా ఎవరి రక్షణ వాళ్ళదే. నా రక్షణ నీకు రాదు, నీ రక్షణ నాకు రాదు. నా సిద్ధపాటు నాదే, నీ సిద్ధపాటు నీదే, ఎవరి సిద్ధపాటు వాళ్ళదే. చూడండి, ఇక్కడ సిద్ధపాటు లేదు వీళ్ళకి. నూనె తీసుకుని పోలేదంటే వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం కనబడుతుంది ఇక్కడ. ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ వీళ్ళు 5 కూడా వాతలేసేయాలి ఇలాంటి వాళ్ళకి. ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యత రాహిత్యం వీళ్ళదే. నిజంగా సిద్ధపాటు ఉన్న వాళ్ళైతే నూనె తీసుకుని వెళ్ళాలి.
నూనె తీసుకెళ్ళా, అదే ఎలుగుద్దుల దీపం అనుకున్నారేమో మరి వీళ్ళు. అలాగే మీ దీపాలు వెలగాలంటే మీరు దేవుని పనిలో ఉండాలి, మీరు దేవుని సేవలో వాడబడాలి, మీరు దేవుని పిల్లలతో పాటు కలిసి పనిచేయాలి. వాళ్ళు చేసే సత్క్రియలు మానకుండా మీరు కూడా చేయటం అలవాటు చేసుకోవాలి. ఎక్కడ దేవుని పని జరుగుతుంటే అక్కడికి వెళ్ళి పాలిభాగం తీసుకోవాలి. ఆ పనిలో మీరు కూడా వాడబడాలి. అప్పుడు మీరు ఇగ్నైట్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. వెలిగింపబడిన కట్టెల మధ్యలో ఉన్న ప్రతి కట్టె ఏమవుతుంది? వెలిగింపబడుతుంది. ఆరిపోయిన కట్టెల మధ్యలో ఉన్న కట్టె కూడా ఏమవుతుంది? ఆరిపోతుంది. ఈ జ్ఞానం, ఈ వివేకం మీకుంటే మీరు సిద్ధపాటు కలిగి ఉంటారు. సిద్ధపాటు. ఆచారబద్ధంగా రారు, ఆచారబద్ధంగా క్రిస్మస్ చేయరు. సిద్ధపాటు కలిగి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు మీరు, నిజమైన సంతోషాన్ని అనుభవిస్తారు మీరు. అది వేషధారితనం కాదు, పూత పూసుకోవటం కాదు, మేకప్ వేసుకోవటం కాదు. హృదయాంతరాలలో నుండి నిజంగా బయటకు వస్తున్న నిజమైన సంతోషం అవుతుంది అది, నిజమైన ఆనందం అవుతుంది అది. ఆ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మీ హృదయాలలో కొలువై ఉంటుంది ఎప్పుడు? మీరు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. రెస్పాన్సిబుల్ పర్సన్స్, బాధ్యత కలిగినటువంటి బిడ్డలు. వాళ్ళు తమ దివిటీలు వెలుగుతూ ఉండగా నూనె అవసరం పడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువసేపు వెలగదు, ఇది ఇంకా దేదీప్యమానంగా వెలగాలంటే దీనికి ఇంకా నూనె మేము ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే నూనె మా దగ్గర స్పేర్ ఉండాలి అని అనుకొని వాళ్ళు స్పేర్ నూనె పట్టుకెళ్ళారు. అంటే నువ్వు దేవునిలో వెలిగింపబడిన తర్వాత నీకు ఇంకా ఎక్కువ వాక్యం అవసరం. నువ్వు దేవునిలో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ సహవాసం అవసరం, పని అవసరం, సత్క్రియలు అవసరం, సత్క్రియలకు సహకరించడం అవసరం. దేవుని సేవ యథార్థంగా చేస్తున్న వారితో కలిసి నడుం బిగించి ముందుకు వెళ్ళడం అవసరం. చావు వరకు ఆ సహవాసంలో ఉండాలి, ఆ నమ్మకత్వంలో ఉండాలి, ఆ ప్రార్థనలో ఉండాలి, భక్తిలో ఉండాలి, భక్తి పరులతో కలిసి ఉండాలి. అలా మీరున్నప్పుడు మీరు వెలిగింపబడుతూ ఉంటారు. మీరు మీకోసం సిద్ధెలలో నూనె కూడా రెడీగా పెట్టుకుంటున్నారు. ఈ నూనె ఎంత లోపల పెట్టుకుంటావో అంతగా నీ దీపం ఏమవుతూ ఉంటుంది? వెలుగుతూ ఉంటుంది. నూనె అయిపోతే దీపం కూడా ఏమైపోద్ది? ఆరిపోద్ది. వాక్యం చచ్చిపోయేంత వరకు అవసరం నీకు, గుర్తుపెట్టుకో. ఒక ఆదివారం విన్నాం, ఇంక రెండో ఆదివారం అక్కర్లేదు, ఈరోజు సభకు వచ్చేసాం, రేపు అవసరం లేదు, ఎవరు అనుకుంటే వాళ్ళు మూర్ఖులే. ఈరోజు అన్నం తిన్నారా అందరూ? ఎంతమంది తిన్నారు అన్నం? భోజనం చేసిన వాళ్ళు కానా తిన్నారుగా? ఎంతమంది తిన్నారు? చేయి చూపించండి. ఎంతమంది తిన్నారు? ఏమ్మా నువ్వు తినలేదా? మరి అట్ట చూస్తున్నామే, నిన్ను అడగను అనుకుంటున్నావా ఏంటి? అన్నం తిన్న వాళ్ళందరూ చేయెత్తాలి కదా. అన్నం తిన్న వాళ్ళే కదా బలంగా ఉన్నారు మీరు. అన్నం తిన్న వాళ్ళే బలంగా ఉన్నారా? అన్నం తిన్న వాళ్ళే కదా ఇక్కడికి వచ్చి కూర్చోగలిగారు. రేపు తింటారా? ఈరోజు తిన్నారుగా, రేపు ఎందుకు? ఈరోజు తినేసారు కదా, 3 పూటలు తినేసి, ఇంక రేపు ఎందుకు అంటున్నాను? రేపు కూడా తినాలంటారా? ఏమ్మా తినాలంటే తినాలని చెప్పండి, తినకూడదంటే తినకూడదని చెప్పండి, ఏదోటి చెప్పండి. తినాలా వద్దా? ఎల్లుండు ఎంతకాలం తినాలి ఇలాగా? మరి వాక్యం ఎప్పుడు వినాలి? ఆత్మకు ఆహారమైన వాక్యం, ఆత్మకు ఆహారమైన వాక్యం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు కానీ నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అన్నాడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో? అన్నాడా లేదా? అన్నాడా? అనే ఉంటాడంటారా? చెప్పండి, ఏదో చెప్పండి, పర్లేదు. ఏమో ఎవడ తెలుసండి, ఎవడ తెలుసు అనే ఉంటాడు. అనండి, అన్నాడు కదా. లేకపోతే అనలేదు అన్నారనుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదివితే మీకు అర్థమవుద్ది, అన్నాడు అనలేదో. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును అని చెప్పాడు ప్రభు. అంటే భోజనం ఎలాగైతే శరీరానికి ప్రతిరోజు తింటామో ఆత్మకు వాక్యం కూడా ప్రతిరోజు వినాలి. ఇప్పుడు ఎంత అద్భుతం అంటే, ఒకప్పుడు అపోస్తలులు పరిచర్య చేసేటప్పుడట పత్రికలు రాసేవారట. అది కూడా అందరికీ దొరికేది కాదు. ప్రసంగాలు కూడా అరుదుగా దొరికేవి. ఎప్పుడైనా పౌలు గారు వచ్చినప్పుడు, పేతురు గారు వచ్చినప్పుడు ప్రసంగాలు దొరికేవి. వాళ్ళు పత్రికలు రాసినప్పుడు ఆ పత్రిక చదివి వినిపిస్తే కొంతమందికి తెలిసేది, కొంతమందికి చదువు వచ్చేది కాదు. అలాంటి దుర్దినాల్లో అప్పుడు సంఘం ఉండేది, కానీ అప్పుడు చాలా బలంగా ఉండేది సంఘం. ఇప్పుడు అందరికీ చదవచ్చు,
అందరి చేతుల్లో బైబిల్ వచ్చేసింది. అందరికీ మొబైల్లో బైబిల్ యాప్లు ఉన్నాయి. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఏదో ఒక ప్రసంగం లైవ్ వస్తానే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది కూడా లైవ్ వెళ్తుంది. మీరు యూట్యూబ్లో ఐఫర్గడ్ మినిస్ట్రీస్ అనే మన ఛానల్లో లైవ్ వెళ్తుంది. అలాగే విజయప్రసాద్ ఫౌండేషన్ అనే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతిరోజు లైవ్లు వస్తూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో వస్తాయి నా వీడియోలు, ఫేస్బుక్లో వస్తాయి. ప్రతిరోజు ఎవరో ఒకరు వాచ్ చేస్తూనే ఉంటారు. కొత్త కొత్త వాక్యాలు దొరుకుతూనే ఉంటాయి. అలా వారు ఉజ్జీవింపబడుతూ ఉంటారు, ఆశీర్వదింపబడుతూ ఉంటారు. వాళ్ళ కింద నాకు కామెంట్లు చేస్తుంటారు, అన్న మీ వాక్యం విని మేము చాలా మారాం, మీ వాక్యం విని మేము బలపరచబడ్డాం, మీ వాక్యం విని మేము ఉజ్జీవింపబడ్డాం అని వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటారు, థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కింద. కొందరు మాత్రం అసలు అది కూడా వినడానికి ఇష్టపడరు. అంటే అవకాశం ఉన్నా కూడా ఈ దినాలలో చాలామంది ఏమైపోయారు, నూనె దొరుకుతున్నా కూడా నూనె సిద్ధం చేసుకునే పనిలో లేరు చాలామంది. అప్పుడు దీపాలు వెలుగుతాయా, ఆరిపోతాయా? ఆరిపోతాయి. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనడానికి పనికొస్తారా? అమ్మా గట్టి చెప్పండి అమ్మా, బాగుంటుంది. మీరు చెప్తుంటే ఇంకా వినాలని ఉంది. ఇంకొంచెం గట్టి చెప్పండి అమ్మా, ఇంకా గట్టి చెప్పండి అమ్మా. మీ చెవుల్లోకి వెళ్ళిందమ్మా, అయితే మీరు ధన్యులమ్మా. మీ చెవుల్లోకి వెళ్తే మీరు ధన్యులు. ఎందుకంటే మీరు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటూ ఒక పద్ధతికి అలవాటు పడిపోయారు, ఒక ఆచారంలా చేసేస్తున్నారు. కానీ వ్రాయబడిన వాక్యాన్ని మాత్రం మర్చిపోతున్నారు. దానివల్ల మీ జీవితాలలో వెలుగులు నింపబడవు. మరణానంతరం చీకట్లో ఉన్నవాడు పరలోకానికి ఎలా వెళ్తాడండి? పరలోకానికి వెళ్ళాలంటే మనం చీకట్లో ఉండకూడదండి. ఎక్కడుండాలి? వెలుగులో ఉండాలి, వెలుగులో నడవాలి, వెలుగులో నడవాలి, వెలుగులో ఉండాలి, వెలుగుమయమైన జీవితాలు కలిగి ఉండాలి. అలా నువ్వు ఉండాలంటే వాక్యం నీలో ఉండాలి. ఎంత వాక్యం వింటే అంత బలంగా మారుతావు. అంతేనా? 3 పూటలు తిన్నందుకే కదా వచ్చానని నువ్వే ఒప్పుకున్నావు. ఈరోజు తిన్నాను, మరలా రేపు కూడా ఏం చేస్తాను అంటున్నావు? తింటానని అంటున్నాను తప్ప తిన్నాను అనట్లేదుగా. అంటే అలా తిన్నందుకే నీకు శక్తి వస్తుంది, బలంగా ఉన్నావు. మరి నీ ఆత్మ బలపరచబడాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఆ వాక్యం విని ప్రార్థన చేస్తే సరిపోద్దా? ప్రభువు చెప్పిన పని చేయాలి. నువ్వు విన్నట్టుగానే ఇతరులు కూడా వినే విధంగా వాళ్ళకి ఈ వాక్యాన్ని పంచాలి, పంచి పెట్టగలగాలి. అలా దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో సత్క్రియలు చేసే గుంపులో నువ్వు వాడబడాలి. అది సిద్ధపడ్డ కన్యకల లక్షణం. వాళ్ళు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడతారు. వారు పెండ్లి కుమారుడితో పాటు పెండ్లి విందుకు వెళ్ళిపోతారు. పెండ్లి కుమారుడితో పాటు నిత్య జీవానికి వెళ్ళిపోతారు. వారివి ఆశీర్వదింపబడిన జీవితాలు. వాళ్ళు నిజంగా క్రీస్తు పుట్టినందుకు ఆనందపడుతున్న బిడ్డలు. ఎందుకు? దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. క్రీస్తు పుట్టినందుకు ఆనందపడుతున్నాడంటే ఆ బిడ్డ దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దుర్వినియోగం చేసుకున్నవాడు కూడా ఆనందపడుతున్నాడంటే దాన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. క్రీస్తు కోసం బతకకుండా, పవిత్రంగా జీవించకుండా, ఇంకా పాపంలోనే బ్రతుకుతూ, ఇంకా పాపపు ఆలోచనలతో జీవిస్తూ, ఇంకా పాపపు కార్యాలు జరిగిస్తూ, అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన స్థితిలో జీవిస్తూ, వ్యసనాల బాట పడుతూ, వ్యసనాల బారిన పడుతూ, సాతాను సంబంధమైన ఆలోచన విధానం కలిగి దుష్టుని మార్గాలలో నడుస్తూ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటే ప్రభు ఒప్పుకుంటారా, చిరాకు పడతారా? చెప్పండమ్మా, ఏం చేస్తారు? ఒప్పుకుంటారా? ప్రతిరోజు శుభ్రంగా తాగొచ్చేసి పిల్లల్ని పట్టించుకోకుండా, ఇంట్లో పట్టించుకోకుండా, ఏ అవసరాలు తీర్చకుండా, ఇంట్లో ఉన్న డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి ఏదో చిన్న పెద్ద పని చేసుకున్న భార్య ఏదో కష్టపడుతుంటే ఆవిడ్ని కూడా కొట్టేసి డబ్బులు లాక్కెళ్ళిపోయి సాయంత్రం ఫుల్గా తాగొచ్చి మళ్ళీ చితక్ కొట్టేసి పెళ్లి రోజు వచ్చినప్పుడు హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మై డియర్ బంగారం అన్నాడు అనుకోండి. ఆ పెళ్ళం ఎలా చూద్దాడు? ఇంకా ఇలా కిందకి పైకి చూసి, చీని మొహమ్మద్ కాకిరెట్టయ్యా, దద్దరు కొట్టోడా, నీకు అసలు బాధ్యత ఉండేడిసిందిరా, పందిగా అన్నట్టు పిల్లల్ని కన్నావు, ఆ పంది అయినా నేను కూడా తిప్పుకొని కొంచెం ఏదో ఒకటి పెడద్ది. నువ్వు పిల్లల్ని పట్టించుకోవు, కరెంటు బిల్లు కట్టవు, వాటర్ బిల్లు కట్టవు, ఫీజులు కట్టవు, కిరాణా సరుకులు తేవు, బియ్యం ఉన్నాయో లేవో చూడవు, అసలు సంపాదించింది ఇంటికి పట్టుకొచ్చేవో, చివరికి నేను కష్టపడేదో తెచ్చుకుంటే అది కూడా నా దగ్గర నుంచి గెద్దలాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళిపోతావు. సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ తాగి నన్ను చితక్ కొడతావు, దౌర్భాగ్యుడా. ఇన్ని ఎదో పనులు చేస్తూ పెళ్లి రోజుకి వచ్చి మాత్రం ఏమంటున్నావు?
హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ, కేక్ కోద్దామా అన్నాం అనుకో, పేక్ కోసి అది కేక్ ఇది సిర్రెత్తిపోయి ఉంది. కేకులు కోసేలా లేదు ఇప్పుడు ఆవిడ. ఏం చేద్దాం అనుకుంటుంది? నిన్ను కూడా ఏదో పేపాలో పెట్టేసి సిమెంట్ వేసేద్దాం అనుకుంటుంది. జాగ్రత్త. సో ఇలాంటి వాళ్ళు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటే ప్రభుకు కూడా అలా ఉంటుంది. చిరాకు వస్తుందా రాదా? అరే బాబు మీరు మంచిగా బతకండ్రా, యథార్థంగా బతకండ్రా, నేను చెప్పినట్టు నడవండ్రా, నీతిగా బతకండ్రా, అప్పుడు చెప్పండిరా హ్యాపీ క్రిస్మస్ అని. నేను పుట్టింది ఎందుకురా నాయన? మీరు బాగుపడాలనే కదా. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? నశించిపోతున్న దానిని వెతకి రక్షించి, నువ్వు ఇంకా నశించిపోయిన స్థితిలోనే ఉన్నావు. నేను వెతికినా నువ్వు దొరికాడు, పాదరసంలా తప్పించుకుంటావు. పోనీ నిన్ను రక్షిద్దామంటే నువ్వు రావు, పిలిచినా నా పిలుపుకు లోబడవు. ఎంత పిలిచినను విననొల్లని చెవిటి పాము వలె తయారయ్యావు. చెవులుండి వినరు, కనులుండి చూడరు, విని గ్రహించరు, దానికి సంబంధించి మీ హృదయము కొవ్వు పట్టి ఉన్నదన్నాడు ఆయన. అలాంటి వాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ ఏమంటారంటే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ చెప్పమే కొట్టేక. నువ్వు మార్పు చెందాను, సంతోషిస్తాడు ప్రభు. నువ్వు ఆయన కోసం బ్రతుకుతూ సెలబ్రేట్ చేయి, ఆయన సంతోషిస్తాడు. నువ్వు చీకట్లో ఉండి వెలుగు గురించి మాట్లాడుకో, నువ్వు వెలుగులోకి వచ్చి వెలుగు గురించి మాట్లాడు. నువ్వు చీకటి కార్యాలు చేస్తూ వెలుగు గురించి ప్రస్తావించకో, నువ్వు వెలుగులోకి వచ్చి వెలుగు గురించి ప్రస్తావించు. అప్పుడు ప్రభు నీ యందు ఆనందిస్తాడు, ప్రభు నీ యందు సంతోషిస్తాడు. అది హ్యాపీ క్రిస్మస్, అది మెర్రీ క్రిస్మస్, అది సంతోషం. క్రీస్తు పుట్టినందుకు అనేకులుగా దేవుని పిల్లలుగా మనం అందరం ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆయన భావజాలం మనలో లేనప్పుడు మనం ఆయన వారము కాము. నువ్వు నిజంగా క్రీస్తును ప్రేమిస్తే ఆయన వెంబడించాలి. క్రీస్తును ప్రేమించేవాడే క్రిస్మస్ చేయడానికి అర్హుడు. క్రీస్తును ప్రేమించే ప్రతివాడు లేట్ చేయకుండా ఆయన వెంబడిస్తాడు. అన్నీ తెలుసు కూడా ఆయనకు వ్యతిరేకంగా బతుకుతూ చూసుకుందాంలే అనే మొండి ధైర్యంతో నూనె సిద్ధం చేసుకోకుండా వెలిగింపబడిన దీపాలను ఆర్పేసుకుని సంవత్సరానికి ఒకసారి వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేసి వెళ్ళిపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని నేను అంటున్నాను. మీరు నాతో ఏకీభవిస్తారా? నేను చెప్పేసి సత్యమా అసత్యమా? సత్యం అయితే చేయి చూపించండి, అసత్యం అయితే వద్దు. ఎంతమంది మనసుకి ఇది సత్యం అనిపిస్తుంది? ఏమ్మా, ఎంతమంది మనసుకి సత్యం అనిపిస్తుంది? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సో మరి ఏం చేద్దాం చెప్పండి, ఏదో చెప్పండి. ప్రసంగం పూర్తయిపోతుంది, ఏం చేద్దాం? కేక్ కోసేద్దామా? ఈసారైనా మారదాం, కనీసం ఈసారైనా ఏం చేద్దాం? మారదాం. ప్రభు కోరుకున్న క్రిస్మస్ చేద్దాం, ప్రభు కోరుకున్నట్టుగా మారదాం. ఇప్పుడు ఆ బాధ అనుభవించే భార్య ఏమనుకుంటుందో తెలుసా? అరే నువ్వు నాకు కోట్లు వెండి బంగారు వడ్డానాలు తేవాల్సిన పని లేదురా, జస్ట్ నువ్వు మారి మనిషి అయితే చాలు. నీ నుంచి నేనేం ఆశించట్లా, నా గుప్పుడు మెతుకులు కూడా నేను సంపాదించుకోగలను, కోట బియ్యంతో బతికేయగలను, కానీ నా భర్తగా నువ్వు బాధ్యత గలవాడిగా ఉంటే చూడాలనుకుంటున్నాను, పిల్లలకు మాదిరిగా ఉంటే చూడాలనుకుంటున్నాను అంటుంది ఆ భార్య. అలాంటి భర్తల్ని ఆ భార్యలు గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తారు. చాలామంది భార్యలు ఇప్పుడు ఆ బాధ్యత లేని భర్తలతో వేదన అనుభవిస్తున్నారు. వాళ్ళు మారితే బాగుండని కలలు కంటున్నారు. అదే మాదిరిగా దేవుడు కూడా అరే నా బిడ్డలు మారితే బాగుండు, మార్పు చెందిన బిడ్డలు క్రిస్మస్ చేస్తుంటే చూడాలని ఆశ ఆయనకి. ఎవరు క్రిస్మస్ చేయాలి? మార్పు చెందిన బిడ్డలు, యథార్థవంతులైన బిడ్డలు, నీతిమంతులైన బిడ్డలు, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు క్రిస్మస్ చేస్తుంటే చూడాలని ఆశ. కానీ ఎక్కువ శాతం మంది చెడిపోయి క్రిస్మస్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు బాధ్యత లేనోడు పెళ్లి రోజు మాత్రమే పెళ్ళాం గుర్తొస్తుందంట, అప్పుడు వచ్చి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటున్నాడంట, పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటున్నాడంట. అది ఆవిడకి పెళ్లి రోజు ఏంటి, ప్రతిరోజు సావు రోజే, ఇంకేం వింటది? అంతేనా? అవునా కదా? సో మీకు మనసు ఉంటే, మీ మనసు మీ మీద నేరారోపణ కనుక చేస్తుంటే, మీలో మంచివాళ్ళు కూడా ఉండొచ్చు,
నీతిగా యథార్థంగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే ఇంకా చాలామంది చేతులు చూపించారు, నేను వెలుగుతున్నాను అని చెప్పారు. వాళ్ళు ధన్యులు, దేవుడు వారిని ఇంకనూ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే వాళ్ళు ధన్యులు. వెలుగుతున్నవాడు ఇంకా వెలగాలి, ఆరిపోయినవాడు కూడా తిరిగి వెలగాలి. ఒకవేళ ఈ రాత్రి ప్రసంగం వింటున్న మీలో ఎవరైనా ఆరిపోయిన స్థితిలో ఉంటే ప్రభువుకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రభువా, నేను నిజంగానే ఆరిపోయాను ప్రభువా, ఈ సంవత్సరం అంతా వృధాగా గడిపేశాను, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అన్నాడు. ప్రభువా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి తండ్రి, నేను పాడైపోయాను. ఈరోజు మీ సేవకుడిని మా గ్రామానికి మా యొద్దకు పంపించి ఆయన ద్వారా మాకు చాలా విలువైన సంగతులు నేర్పించి ఖండించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు, మా జీవితాలు ఎలా ఉండాలో మాకు నేర్పించారు. కనుక అలా ఉండాలని ఆశపడుతున్నాను తండ్రి, నన్ను అలా తీర్చిదిద్దు నిలబెట్టు, నాకు ఒక అవకాశం ఇప్పించు. ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతాను, నేను చెడిపోను, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ యందు భయభక్తులు కలిగి దీవించబడి ఆశీర్వదించబడతాను, నీ మార్గాలలో నడుస్తాను, నీ కొరకు ప్రజ్వరిల్లే ఒక దీపంలాగా ఉంటాను అని ఎంతమంది ఈ మాటలు విన్న తర్వాత అలాంటి మార్పును స్వాగతిస్తున్నారో వారందరూ మీ చేతులు ఆకాశం తట్టు చాపండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, వాక్యం విన్నాను, ఎత్తబడిన వాక్యం నాలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఏమవ్వాలి? ఫలించాలి. రైట్, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా దేవా, మా ప్రభువా, ఈ రాత్రి వేళ మీ పిల్లలందరితో సూటిగా మాట్లాడినందుకు మీకు స్తోత్రం తండ్రి. వారి జీవితాలు మురికి పట్టిపోయాయేమో, వారి జీవితాలలో నిజమైన క్రిస్మస్ కాంతులు కనబడట్లేదేమో ప్రభువా, వెలుగుతున్న నక్షత్రాలు మీ కనికరం మీ పిల్లల పట్ల చూపించండి ప్రభువా. నమ్మకస్తులుగా తీర్చిదిద్దండి, యథార్థవంతులుగా తీర్చిదిద్దండి ప్రభువా. మీ మార్గాలలో నడుస్తూ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి సిద్ధపడిన కన్యకల వలె ప్రభువా బుద్ధిని సంపాదించుకొనొచ్చు, బుద్ధి గల వారిగా వెలుగొందడానికి ఈ సంవత్సరం అయినా వారు మారడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీ కాపుదల దయచేయండి, పడిపోయిన వారిని లేవనెత్తండి, ఆరిపోయిన దీపాలను వెలిగించండి, దివిటీలు వెలిగించండి, కట్టండి, నిలబెట్టండి. ప్రతి సంఘాన్ని మీరు తాకి దర్శించి మీ వాక్యంతో నిద్రలో నుండి బయటికి తీసుకుని రమ్మని మీ కృప మీ కనికరము ఎల్లప్పుడూ 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 మీ పిల్లలకు తోడుగా ఉంచమని తండ్రి. యవనస్తులు పాడైపోతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తమ యవ్వన బలాన్ని సాతానుకు అప్పగిస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తమ యవ్వన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ప్రభా వ్యసనాలతో, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కాంతులు పిల్లలందరి హృదయాలలో ప్రసరించాలి, మీ వాక్యం వారిని తాకాలి, కట్టాలి, నిలబెట్టాలి. లైవ్ ద్వారా వీక్షించిన పిల్లలను వారి జీవితాలను కూడా వెలిగించండి తండ్రి ప్రభా. అనేక ప్రాంతాలలో మీ సత్యము వెదజల్లబడినట్లు తండ్రి, మీ సత్యమునకు తండ్రి సహాయకులుగా అనేకులు నిలవబడినట్లు తండ్రి, ఈ సత్యవాక్యము ఈ దినాలలో కరువైపోతుంది తండ్రి. అనేకులకి ఇది అవసరం ప్రభువా. ప్రభువా, ఈ సత్యము అనేకుల హృదయాలకు చేరువ చేసే సహకారులు నిలవబడినట్లు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మీ కృపను తోడుగా ఉంచండి, పిల్లలందరినీ దీవించండి. ఖండింపబడిన హృదయం, బుద్ధి చెప్పబడిన హృదయం, గద్దింపబడిన హృదయం పగిలి మార్పు చెంది విరిగి నలిగి మీకు ఇష్టమైన బలిగా మీ ఎదుట నిలబడి తమ ప్రతి తప్పిదాన్ని మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నిందారహితులుగా ప్రభా మీ సన్నిధి కాంతిలో నడవడానికి సహాయం దయచేయండి. ఏదైనా దాసులముగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం ప్రభువా. ఇంకెంతమంది పిల్లలైతే తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో మీ కొరకు నిలవబడ్డారో వారిని జ్వాలల వలె మార్చండి, ఇంకా గొప్పగా వారిని వాడుకోండి తండ్రి.
ఇక్కడ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీ పరిచర్యలో గొప్ప పాలి భాగస్తులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టండి. మహిమగల దేవా, కృపగల ప్రభువా, చీకటి సమీపిస్తోంది తండ్రి. ఈ ప్రపంచం మీదకి ప్రళయం రాబోతుంది. అలాంటి భయంకర పరిస్థితులు రాకముందే, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే మీ పిల్లల్ని వెలిగించమని, వారి జీవితాలను వెలిగించమని, పెండ్లి కుమారుని రాకకు సిద్ధపడగలిగే శక్తిని, భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యం అన్న పిల్లలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని సంగమా, ఇంతసేపు ఓపికగా వాక్యం విన్నందుకు మీకు మరోసారి నా హృదయపూర్వక నిండు వందనములు ప్రభు అయిన క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను. గాయపడిన ప్రతి హృదయాన్ని కట్టువాడు దేవుడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. మీలో దుఃఖపడిన వారు ధన్యులు, మీరు ఓదార్చబడుతురు. దుఃఖపడిన వారందరూ ధన్యులు, వారు తప్పక దేవుని చేత ఓదార్చబడుతురు. కనుక మీరు మారు మనసు పొంది క్రీస్తులో బలమైన వ్యక్తులుగా మారాలని కోరుతున్నాను. అలాగే ఒక చిన్న ప్రకటన దయచేసి జాగ్రత్తగా వినండి. జనవరి 11 నుండి 16వ తేదీ వరకు దాదాపు 6 దినాలు సంపూర్ణంగా ప్రభు కొరకు మేము సమర్పించుకొని సిద్ధపడుతున్నాం. మన బలభద్రపురం అనే ప్రాంతంలో మీరు సామర్లకోట కెనాల్ రోడ్, కడియం వెళ్ళే దారి, అనగా సామర్లకోట నుండి రాజమండ్రి వైపు వెళ్ళేటువంటి కెనాల్ రోడ్లో మీకు బలభద్రపురం అనే ప్రాంతం తగులుతుంది. అక్కడ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అని ఉంది. అక్కడ మనది ఒక చర్చ్ ఉంటుంది. అక్కడ 6 రోజుల పాటు వాక్యపు పండుగలు జరగబోతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కావాల్సినంత వాక్యం దొరుకుతుంది. నేను, నాతో పాటు అనేక మంది దైవ సేవకులు, జాన్ వెస్లీ గారు, రాజా హెబెల్ గారు, మాథ్యూస్ గారు, పాల్సన్ గారు, ఇంకా చాలామంది దైవ సేవకులు మాతో పాటు ఇంకా వాడబడబోతున్నారు. సో అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు చక్కటి కార్యక్రమాలు జరుగుతాయి. చక్కటి వాక్య సందేశాలు వినిపించబడతాయి. యవనస్తులు, యవనస్తురాళ్ళు, పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరైనా సరే మీ సంఘాలతో రావచ్చు, చక్కగా వాక్యం వినొచ్చు, మరలా తిరిగి మీ గ్రామాలకు తేరుకోవచ్చు. 6 రోజులు అక్కడే ఉండటానికి అకామిడేషన్ కూడా కల్పిస్తున్నాం. సో కాబట్టి లైవ్లో వీక్షిస్తున్నవారు కానీ, ఈ సభల్లో వాక్యం వింటున్నవారు కానీ ఇంకా ఎక్కువగా నేను దేవునిలో బలపడాలి, ఇంకా ఎక్కువ దేవుని జ్ఞానాన్ని సొంతం చేసుకుని వాక్యానుసారంగా ఎదగాలి, ప్రార్థనా జీవితాన్ని సరిదిద్దుకోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ఇదొక చక్కటి బైబిల్ తర్పీదునిచ్చే కార్యక్రమం కనుక దేవుని ప్రేరణతో ఎంతోమంది పిల్లల కష్టార్జితంతో సహకారంతో ఈ యొక్క పవిత్ర కార్యాన్ని దేవుని కొరకు జరిగించడానికి ప్రతి ఏటా మేము సిద్ధపడుతున్నాం. కనుక పండగల్లో, వాక్యపు పండగలు, లోకపు పండగల్లో దేవుని వాక్యపు పండగలు. మీరు అనొచ్చు, సార్ అందరూ అప్పుడు పెట్టారు ఏందండి, మేము అత్తోరింటికి వెళ్ళాలండి, కట్నం తెచ్చుకోవాలి, పండగ కట్నం. మీ అత్తోరు పండగకి వెళ్ళకపోయినా ఆ తర్వాత వెళ్ళినా మీకు ఇచ్చేస్తారు. ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు వెళ్ళినా ఎవరు. అయినా పండగ కట్నాలు ముఖ్యమా, ప్రభు వాక్యం ముఖ్యమా కదా? సో కాబట్టి సిద్ధపడండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా రండి. కనీసం 1 రోజు 2 రోజులైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనండి. కుదిరిన వాళ్ళు 6 రోజులు ఉండిపోండి, దేవుని వాక్యం నేర్చుకుని మరలా మీ ప్రాంతాలకు తిరిగి వెళ్ళవచ్చు. అనేక రాష్ట్రాల నుండి దేవుని పిల్లలు వస్తున్నారు, వారు నేర్చుకుంటారు, బలపడతారు, స్థిరపడతారు. మీరు కూడా ఆ గుంపులో ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం విన్నందుకు మీకు మరోసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న పెద్దలకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి మరోసారి నా నిండు వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ.